ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము, తన వాగ్దానములు నెరవేరు నిమిత్తము మనలను ఆయన ఇప్పటి వరకు సజీవులుగా ఉంచాడు. దేవుడు క్రీస్తులో మనకిచ్చినటువంటి నీతిని బట్టి, ఆత్మ ముద్రను బట్టి, వాక్యమును బట్టి, సంఘమును బట్టి దేవునికి వందనాలు. ఆయనకు కలిగిన సంపూర్ణత మనకందరికీ కలుగుటకు మనకు ఇట్టి అవకాశాలను అనేక మార్లు మనము ఆయా సందర్భాలలో, ఆయా దినములలో మనము కూడుకొని ఒకరినొకరము ప్రార్థన చేసుకొని వాక్యముల ద్వారా హెచ్చరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ఈ విధముగా ఉండుట దేవుని చిత్తము అయ్యున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు సారూప్యములోనికి, క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతలోనికి మనము రావాలన్నటువంటిది అది మనకు గురి అయి ఉన్నది. ఏ పని చేసినా, ఏ కార్యక్రమము మనం చేసినా, ఏ సందర్భంలో మనము కూడుకున్నా మనము క్రీస్తుని కలిగి మనము అవి చేయాలని దేవుడు కోరుచున్నాడు. రోమా పత్రిక నుండి మనం ధ్యానంలో మనం చేయుచున్నాము. రోమా పత్రికలో దేవుడు ఇశ్రాయేలీయులను ఏ విధముగా ప్రేమించాడు అన్నటువంటి విషయాలను మనం పరిశీలిస్తూ, ఒకవైపు ఇశ్రాయేలీలు, మరొక వైపు మనం. 3వ అధ్యాయము 2వ వచనములో 1-2 వచనాలు నేను చదువుతున్నాను. రోమపత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు అంటే దేవుడు ఇశ్రాయేలులను ఏ విధముగా ప్రేమించాడు, అది మన యొక్క అంశము. దేవోక్తులు ఇశ్రాయేలుల పరము చేయబడెను. ఇజ్రాయిట్స్ were entrusted with the whole revelation of God. ఇశ్రాయేలులకు దేవుడు తన ప్రత్యక్షతలను అనుగ్రహించి ఆయనకు తన పట్ల, వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆయన చూపించాడు. అసలు పాత నిబంధనలో మనము గమనిస్తే ఆయన ఏమి ప్రత్యక్షపరిచాడు? తన ఉద్దేశములను ఆయన వారికి ప్రత్యక్షపరిచాడు. తన స్వరూపాన్ని ఆయన వారికి ప్రత్యక్షపరిచాడు. తన వాగ్దానములను వారికి తెలియచేశాడు. కనుక మనము ఆదికాండము నుండి మనము పరిశీలిస్తే ఆయన ఇశ్రాయేలులకు తన యొక్క ప్రత్యక్షతలను, దేవోక్తులను అంటే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ని, విధులను, ఆజ్ఞలను, వాగ్దానాలను ఆయన వారికి బయలుపరిచాడు. అది ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి విషయము. మన విషయానికి వస్తే మనకు దేవుడు ఏం బయలుపరిచాడు? తన ప్రత్యక్షతలను ఇచ్చాడు. వారికంటే ఎక్కువగా మనల్ని ఆయన ప్రేమించి, వారికంటే ఎక్కువగా ఆయన తన ప్రత్యక్షతలను మనకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు పాఠం ఏమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షతలను గుర్తించుట, దేవుని యొక్క ప్రత్యక్షతలను గుర్తించి దేవుని స్తుతించుట, ఆరాధించుట. ఇశ్రాయేలులకు దేవుడు 12వ అధ్యాయములో, ఆదికాండములో ఇశ్రాయేలు జనాంగము అన్నటువంటిది ప్రారంభమైంది. చిన్న ఒక్క వ్యక్తితో అది ప్రారంభమై, ఆ వ్యక్తికి దేవుడు ఒక వాగ్దానము, నీ సంతానమును
నేను విస్తరింపచేసెదను. అది ఒక ప్రత్యేక జనముగా ఉండును. కనుక దేవుడు ఇశ్రాయేలులకు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానములు ఏంటి? ఆయన చేసినటువంటి వాగ్దానములలో అంటే వాగ్దాన భూమిని, వాగ్దాన ప్రదేశమును, వాగ్దాన దేశమును దేవుడు వారికి వాగ్దానముగా ప్రత్యక్షపరిచారు. అది ఇశ్రాయేలులకు దేవుడు చేసినటువంటి వాళ్ళ పరము చేయబడిన దేవోక్తులు వారి యొక్క పరము చేయబడెను. అది యూదుల యొక్క చాలా గొప్పతనము. ఇజ్రాయేలుకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? దేవుడు వారిని ప్రేమించి తన్ను తాను బయలుపరుచుకొనెను, తన వాగ్దానములను చేసెను. అదే మనము క్రొత్త నిబంధనలో అన్యజనులముగా ఉన్నటువంటి మనము క్రీస్తును అంగీకరించుట ద్వారా మనకున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, మనకున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే నిత్య జీవం. భూమి మీద వారికి ఒక పాలు తేనెలు ప్రవహించే దేశము వాగ్దానముగా చేసి వారి పట్ల తన ప్రేమను చూపించాడు. అయితే పాత నిబంధనలోనే అబ్రహాము గారు గాని, యాకోబు, ఇస్సాకు, మోషే గారు, సమూయేలు గారు వీళ్ళందరూ కూడా నిత్య స్థలము, చేతులతో కట్టబడినటువంటి పట్టణము కొరకు, పునాదులు గల పట్టణము కొరకు వారు ఎదురు చూచారు. దేవునికి స్తోత్రం. అది హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలును ఏ విధముగా ప్రేమించాడు అంటే, తాను ఎవరో తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తను సృష్టికర్తగా ప్రత్యక్షపరుచుకున్నాడు, తెలియచేశాడు. నేను సృష్టికర్తను అని వారికి తెలియచేశాడు. తాను ఎంత గొప్ప దేవుడు, పట్టజాలనటువంటి వాడు. ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి చూడలేడు. అయినప్పటికీ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనుషులు భయపడిపోయేవారు. దేవుని చూస్తే చనిపోతామేమో, అంత పరిశుద్ధుడు, అంత గొప్పవాడు, అంత సర్వశక్తిమంతుడు. ఆ 13వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ గారి యొక్క కుటుంబము భయపడిపోతుంది. దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనప్పుడు మనం చనిపోతామేమో. దేవుడు మనము చనిపోవడానికి తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, కానీ తన యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము తన్ను తాను ప్రత్యక్షపరచుకొనును. నిర్గమకాండము 3వ అధ్యాయంలో భక్తుడైన మోషేకు తన పేరును తెలియజేశాడు, తన నామమును బయలుపరిచాడు. మరి ఏ జనమునకు ఆయన ఆ విధముగా చేయలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ పోలిక, వారికి ఏమి చేశాను, మనకు ఏమి చేశాను అన్నటువంటిది నా మనసుకు వస్తుంది. మనకైతే శరీరధారి అయి దేవాతి దేవుడే మన భూమి మీదికి ఆయన రావడం జరిగినది. మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ఆత్మ ఎంతో నిశ్చయముగా మన మధ్యలో ఉన్నాడు. 18వ అధ్యాయము 20వ వచనము మత్తయి సువార్త ప్రకారము ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. 28వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనములో ఇదిగో యుగ యుగములు సదాకాలము నేను మీతోనే ఉంటాను. చూడండి, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ఇక ఏ జనమునకు లేరండి. దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించుదాము. దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించుదాము. ఆయన ఆత్మస్వరూపువై
స ఎల్లప్పుడూ మనతోనే ఉండుట. ఎల్లప్పుడూ మనతోనే ఉండుట. అప్పుడైతే మధ్యవర్తులు అవసరమై ఉన్నది. అప్పుడు ఆ ఆ ఆ ప్రత్యక్షతలలో వారికున్నటువంటి ప్రత్యక్షతలే చాలా గొప్పవి. అందుకనే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అక్షరార్థమైనటువంటి ప్రత్యక్షత మహిమ గలదై ఉండెను. ఆ మాటను మనం చదువుదామండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి మరణ కారణముగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. అక్షరార్థమైనటువంటి పరిచర్య అంటే మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి కొండ మీద ఉండి దేవుని యొక్క ప్రత్యక్షతలను, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన పొందుకున్నందుకు ఆయన ముఖము ఎంతో మహిమతో వెలుగుతో ఉన్నప్పుడు ప్రజలు ఆ మహిమను చూడలేకపోయారు. చూడండి, ఆ పదము మహిమ అది తగ్గిపోవునదైనను అంటే ఎల్లప్పుడూ మోషే ముఖం మీద మహిమ లేదు, అది తగ్గిపోయేటటువంటిది. అది మహిమ కలిగినటువంటి పరిచర్య. దేవుడు ఇశ్రాయేలును ఏ విధంగా ప్రేమించాడంటే మోషే లాంటి ప్రవక్తలను, అద్భుతమైనటువంటి ప్రవక్తలను ఆయన ఏర్పాటు చేసుకొని సిద్ధపరిచి వారి కొరకు పరిచర్య చేయుటకు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఇశ్రాయేలును ప్రేమించాడు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య అంటే ఆత్మ పరిచర్య ఎంత మహిమ కలిగినటువంటిదై ఉంటది. అది మన గురించి. అక్కడ ఒక ప్రవక్త రావాలి, ప్రవక్తకు దేవుడు బయలుపరచాలి, ఆ ప్రవక్త వచ్చి వాళ్ళకు చెప్పాలి. అది తగ్గిపోయినటువంటి మహిమ. కానీ ఇప్పుడు మాత్రము ఆత్మ ముద్ర, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ ఆత్మ ముద్ర వేయబడినది. ఆత్మ మనకు సమస్తమును తెలియచేయును, సర్వ సత్యములోనికి నడిపించును. యేసుక్రీస్తు బోధించినటువంటి విషయాలన్నీ మనకు ఎవరు తెలియచేస్తారండి? ఆత్మదేవుడు తెలియచేస్తాడు. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడికి పోవాలి? ఆత్మదేవుని దగ్గరికి ఎక్కడికి పోవాలంటే మనలోనే ఆయన ముద్రగా వేయబడ్డాడు. క్రీస్తు యేసు రాకడ యందు, జీవితం యందు, బోధల యందు, మరణం యందు, పునరుద్ధానం యందు, ఆరోహణమందు, తిరిగి 2వ రాకడ యందు ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారికి ఆత్మ అన్నటువంటి సంచకరివు రుజువుగా ఆత్మ ద్వారా అద్భుత కార్యములు రుజువు చేస్తున్నాయి. మన జీవితంలో మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఇది నిత్య మహిమ, ఇది తగ్గిపోనటువంటి మహిమ కాదు. ఇశ్రాయేలును దేవుడు ఆ కాలంలో అంత అద్భుతముగా ఆయన ప్రేమించాడు. దేవోక్తులు యూదుల పరము చేయబడెను. They were entrusted with the whole revelation of God. భవిష్యత్తును తెలియచేశాడు వారికి. ప్రవక్తల ద్వారా ఎజ్కేలు, దానియేలు, జకరియా, యెషయా, ఇర్మియా లాంటి గొప్ప అనేక మంది ప్రవక్తల ద్వారా భవిష్యత్తును తెలియచేశాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఇది దేవుడు ఆ ఆ ఇశ్రాయేలును ప్రేమించేటటువంటి ఆ విషయము, తన ప్రత్యక్షతలను వారికి బయలుపరిచాడు.
భవిష్యత్తులో ఏమి జరుగుతుంది, ఇశ్రాయేలుకు ఏమి జరుగుతుంది, లోకమునకు ఏమి జరుగుతుంది, దేశాలకు ఏమి జరుగుతుంది అన్నటువంటి విషయాలు దేవుడు వారికి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి దేవుడు మనకెక్కడ కూడా కనపడడండి. దేవుడు తన్ను తాను అనేక విధములుగా, నానా రకములుగా, నానా విధములుగా, నానా పద్ధతులలో, నానా రకాలైనటువంటి ప్రజల ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను. ప్రజలతో మాట్లాడాను, అన్యులతో మాట్లాడాను, ఇశ్రాయేలుతో మాట్లాడాను. దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆ ఇశ్రాయేలుకు బయలుపరచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 9వ అధ్యాయంలోను, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోను, మీకా గ్రంథం 5వ అధ్యాయంలోను, జకర్యా గ్రంథము 3వ అధ్యాయంలోను, కీర్తనలు 22వ అధ్యాయంలోను, 2వ అధ్యాయంలోను, ఆదికాండం 3వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలోను క్రీస్తు రాబోతున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా క్రీస్తు ఆత్మను కలిగి క్రీస్తు రాబోతున్నాడన్నటువంటి విషయము వారికి బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెస్సయ్య రాబోతున్నాడు, మోషే లాంటి ప్రవక్త పుట్టబోతున్నాడు అన్నటువంటి విషయము వారికి బయలుపరచబడింది. రక్షకుని గురించి వారికి బయలుపరచబడింది. చూడండి, వారికి బయలుపరచబడింది, మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినములు చూడవలనని వారు ఎంతో ఆశించిరి. ఈ దినములు మనము క్రొత్త నిబంధన ప్రజలను చూడవలనని, దేవాది దేవుడు ఈ తరములో, ఈ కాలములో, ఈ యుగములో దేవాది దేవుడే ఈ లోకంలో పుట్టుతాడు అన్నటువంటి విషయం వారికి బయలుపరచబడింది. వాళ్ళు ఎంతో ధన్యులు. అయితే మన కాలంలో మనకే అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలులను ఏ విధంగా ప్రేమించాడు, మనలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడు. వారిది అక్షరము, వారిది తగ్గిపోనటువంటి మహిమ, మనదైతే ఆత్మ, మనదైతే నిత్య మహిమ కదండి. గనుక దేవుడు అనేక విషయాలను అనేక విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దాంతోపాటు తన యొక్క లక్షణములు, తన యొక్క పరిశుద్ధతను, తన యొక్క గొప్పతనమును, తన యొక్క సార్వభౌమత్వమును, అనేక అన్యజనుల పట్ల తనకున్నటువంటి ఉద్దేశములను వారికి బయలుపరచను. కనుక పాత నిబంధనలో దేవుని యొక్క ప్రత్యక్షతలు యూదులకు ఏ విధంగా ఏమి దేవుడు చేశాడు, మాటి మాటికి పలుమారు ఒక్కొక్క కాలములో తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ వస్తున్నాడు. వారి పట్ల తన యొక్క ఉద్దేశములను తెలియచేస్తూ వస్తున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 8వ వచనం, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమము నీకు తెలియచేయబడి ఉన్నది. దేవుడు ఏమి నిన్ను కోరుచున్నాడో నీకు తెలియచేయబడి ఉన్నది. చూడండి, దేవుడు వారికి ఏ విధంగా ఈ లోకంలో నడవవలనో వారికి బయలుపరిచాడు, తెలియచేశాడు, ఆజ్ఞాపించాడు. ఎక్కడికక్కడ వారిని వెంబడిస్తూ ఉన్నాడు. తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎంత ధన్యులం అంటే ఎంత ధన్యులం అంటే క్షణక్షణము కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు ఓపెన్గా ఉన్నాయి, అవి సిద్ధంగా ఉన్నాయి.
అయితే మనకు కావలసినటువంటిది ఒక్కటి ఏంటంటే మనోనేత్రములు. చూడగలిగిన మనోనేత్రములు మనకు ఉండిన ఎడల దేవుని యొక్క ప్రత్యక్షతలు విరివిగా ఉన్నాయి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయములో ఒక ప్రవక్త ఉంటాడు, ఎలీషా ప్రవక్త. ఆ ప్రవక్తకు తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలను సిరియా రాజు రాజ్య సైనికులు చంపడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఎలీషా ప్రవక్త భయపడాడు. ఎందుకంటే ఆయన అక్కడ పక్కన ఉన్నటువంటి కొండ మీద అగ్ని రథం, దేవుని యొక్క అగ్ని రథములను మనోనేత్రములతో చూడగలిగాడు. అది గొప్ప ప్రత్యక్షత. పక్కన చాలా మంది ఉన్నారు, సేవకులు ఉన్నారు, కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. మన మన శరీర సంబంధమైనటువంటి కన్నులతో దేవుని సంబంధమైనటువంటి అదృశ్యమైనటువంటి నిత్యమైనటువంటి గొప్ప కార్యములు, శక్తి కార్యములు మనము ఈ కనులతో మనము చూడలేము. అవి ఆత్మనేత్రములతో, మనోనేత్రములతో మాత్రమే మనము చూడగలం. ఇటువంటి ప్రత్యక్షతలను దేవుడు ఈ కాలంలోనూ అనేకులకు ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి. దేవుని ప్రేమ మనము చిన్న చిన్న వాటికే పరిమితం చేయకుండా, అసలు ఆయన మానవులమైనటువంటి మనకు ఎంత గొప్ప ప్రత్యక్షతలను ఇచ్చుట, మనమే పాటి వారం. అసలు మనం తట్టుకోలేము ఆ ప్రత్యక్షతలను. కనుక మనకు కావలసినటువంటిది ఏంటంటే కేవలం మనం చదవడము, వినడము, బోధించటం మాత్రమే కాక దేవుని యొక్క ప్రత్యక్షతలను అనుభవపూర్వకంలోనికి తెచ్చుకొనుటకు మనము ప్రార్థన చేయాలి. కనపడనటువంటివి, అదృశ్యమైనటువంటివి, దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క స్వరమును ఆత్మ సంఘంతో చెప్పుతున్నటువంటి స్వరము ఉంది, చెప్పుతున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ అది మనకు వినబడ్డం లేదేమో. ఆ ప్రత్యక్షతలు ఉన్నాయి, సిద్ధము చేసి పెట్టాడు. ఆ ఇశ్రాయేళ్లతో ఎప్పుడు కూడా ఏదో ఒక కాలంలో ఎవరొక నాయకుడు, ప్రవక్తలు, యాజకులు, న్యాయాధిపతులు ఎవరొకరు ఉన్నారు. ఈ కాలంలో 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ప్రకారం 12, 13 వచనాలను మనం చూస్తే, సంఘమునకు క్షేమం కలిగించటానికి, సంఘమునకు క్రీస్తు సంపూర్ణతలను తెచ్చుటకు ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. కానీ వీరి ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు బయలుపరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రహించుటకు ఆత్మదేవుడు మనకు సహాయం చేయాలి. ఆత్మదేవుడు, ఇది శరీర సంబంధమైనటువంటి పరిచర్య కాదండి. ఇది అక్షరార్థమైనటువంటి పరిచర్య కాదు. ఆచారాలకు సంబంధించినటువంటి పరిచర్య కాదు. ఆచారాలకు సంబంధించినటువంటి పరిచర్యకు కూడా మహిమ ఉన్నది. అది తగ్గిపోనటువంటి పరిచర్య. దేవుడే ఆ ఆచారాలను వారికి అనుగ్రహించాడు. ఇశ్రాయేలుకు దేవుడే ఆ యొక్క ఆచారాలను అనుగ్రహించాడు. ఆ పండుగలను వారికి చేయమని చెప్పాడు. ఆ శుద్ధీకరణ ఆచారాలు చేయమని చెప్పాడు. ఆ బలులను అర్పించమని చెప్పాడు. అవన్నీ ప్రత్యక్షతలు వారికి. వాటి వల్ల వారికి మేలు జరిగింది. కానీ దేవుడు వారిని ప్రేమించినటువంటి విధానమునకు, మనల్ని ప్రేమించినటువంటి విధానమునకు మనం గమనిస్తే, మనకు ఏం ప్రత్యక్షత? ప్రభా, వారికి అన్ని పండగలు ఇచ్చావు, మాకు అసలు పండగలు లేవు అని బాధపడాలనా? పండగలు లేనందుకు సంతోషపడాలనా? అటువంటి పండగలు ఉంటే మనం బ్రతకడానికి చాలా కష్టం. ఎంత ఖర్చు, ఎంత బరువు, ఎంత భారము, ఎంత ప్రయాసము.
కదండి. దేవుడు ఈ కాలంలో, ఈ తరంలో తన ప్రత్యక్షతలను బయలుపరుస్తూ, పండుగ అంటే సత్యము, నిష్కాపట్యము అను పులియని రొట్టెల పండుగ చేసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు. పులియని రొట్టెల పండుగ వాళ్ళకిచ్చావు ప్రభా, మరి మాకేం పండుగ ఇచ్చావంటే సత్యము, నిష్కాపట్యము అన్నటువంటి పులియని రొట్టెల పండుగ మీరు చేసుకోవాలి. హల్లెలూయా. అది మనకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత. మీరేమి రొట్టెలు చేసుకోకండి. మీరేమి పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, గుడారాల పండుగ, పస్కా పండుగ. చూడండి, వారికి అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షతలే మహిమ కలిగినటువంటివి, తగ్గిపోనటువంటి. ఇంకా ఆ మాటలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో శిక్షావిధికి కారణమైనటువంటి పరిచర్య, మరణకరణమైనటువంటి పరిచర్య. ఆత్మదేవుడు ఎంత కఠినమైనటువంటి మాటలు! దేవుడు బయలుపరిచినటువంటి వాటి గురించి ఇవి రాయబడింది. దేవుడు వారిని ప్రేమించి అయితే మనకు ఒక జవాబు దొరుకుతుంది. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం ఈ పండగలను ఎందుకు ఇవ్వబడ్డాయి ప్రభువా అంటే, వాళ్ళ యొక్క కఠిన హృదయమును బట్టి, వారి మొరలను విని మాకు కూడా కావాలి, ఇదిగో వాళ్ళు పక్కన వాళ్ళు చేసుకుంటున్నారు, మాకు కూడా కావాలి అండ్ పట్టుబట్టి వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు, మాకు కూడా కావాలి అని పట్టుబట్టి అట్లా వేధించినందుకు వారి కఠిన హృదయములను బట్టి అన్ని ఆజ్ఞలను వారికి ఇవ్వడం జరిగినది. ఈ యొక్క అంత్య దినములలో యేసుక్రీస్తు ప్రత్యక్షమౌట ద్వారా పాత నిబంధన కొట్టి వేయబడినది అన్నటువంటి విషయము వారు ఇంకను ఎరుగక యుండిరి. క్రొత్తది వచ్చినప్పుడు పాతది ఉడిగిపోయెను. 8వ అధ్యాయము చివరి వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. మనకు అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షత ఏంటంటే స్వాతంత్రము. హల్లెలూయా. సమాధానము. హల్లెలూయా. సమాధానము. హల్లెలూయా. మనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత యేసుక్రీస్తును కలిగినటువంటి, యేసుక్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకున్నటువంటి ఆ స్థితి ఎన్ని పండగలకు సమానము, ఎంత సంతోషమునకు సమానం చెప్పండి. బాహ్య సంబంధమైనటువంటి ఆనందము, సంతోషము, పండుగ అది శరీరానికి సంతోషం, మంచిదే, శరీరానికి సంతోషమే. మరి ఆత్మకు బలం ఎక్కడ? ఆత్మకు ఆరోగ్యం ఎక్కడ? ఆత్మను సంతోష పెట్టేది ఎక్కడ? ఆత్మలో ఆనందించుట ఎక్కడ? కదండి. దేవుడు మానవులను తన ప్రత్యక్షతలను గుర్తించాలని కోరుతున్నాడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీరు గుర్తించండి. మరలా పాత నిబంధనకు పోయి అటువంటివే చేయకండి. అది అయిపోయింది. అక్షరార్థమైన, బాహ్య సంబంధమైన, శిక్షావిధికి కారణమైన, మరణకరమైనటువంటి, బాల శిక్షకుడైనటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రత్యక్షతల కాలం అయిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, అద్భుతంగా ప్రేమిస్తున్నాను. మీకేం బరువులు లేవు, భారాలు లేవు, నడిచిపోనవసరం లేదు, పుణ్యక్షేత్రాలకు పోనవసరం లేదు, కాలినడకన పోనవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడనే, నీలోనే నేను ఉండడానికి
అటువంటి గొప్ప ప్రత్యక్షతలను నేను మీకు బయలుపరిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రైస్తవులకు భవిష్యత్తును గూర్చినటువంటి జ్ఞానము ఎంతగా బయలుపరచబడినది కదండి. గనుక దేవుని యొక్క ప్రత్యక్షతలను, ఇశ్రాయేలుకు ఎడల దేవుడు చేసినటువంటి కార్యములను మనము చూచి దేవుని స్తుతిస్తూ, అంతకంటే ఎన్నో వేల రెట్లు దేవుడు తన ప్రత్యక్షతలను, నేను ఒక్కొక్క దాన్ని చెప్పడం లేదు కానీ జనరల్గా నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్రత్యక్షతలను గుర్తుపట్టే మనోనేత్రములను, కడగబడినటువంటి మనస్సాక్షిని మనకు ఇస్తే తప్ప దేవుని యొక్క నిత్య ప్రత్యక్షతలు మనకు కనపడవు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనం నడిపించునుగాక. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ఈ వాక్యాన్ని ప్రభువా మాలో ఫలింపచేయమని, నీవు నాయన మమ్మల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి ఆ గొప్ప ప్రత్యక్షతలను నాయన మేము గుర్తుపట్టి ప్రభువా నీవు ఆశించినటువంటి జీవితం జీవించినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, ప్రత్యక్షతలు మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.